ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళు. కుర్రోడ్ని తగ్గమంటం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? దా. సార్ డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాలేవు కదా. కింద లక్ష చెప్తారా, మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు. ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లని అడిగితే ఒక్కడే అనేవాడిని. కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి, ఒక్కతే అని. దయచేసి అడవకు. ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికేవో మగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. వా. మార్నింగ్ డానీ. మార్నింగ్. మీకోసమే వెయిటింగ్. లేట్ అయిందా? ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే, అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గరుండి చేద్దామని. థ్యాంక్ యూ. రండి. నమస్తే సార్. నమస్తే. 2 టీలు చెప్పు. హలో. మార్నింగ్. డానీ, హలో. ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదయ్యా నేను. నేను కూడా సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, 2-3 సార్లు వస్తుంది. ఆన్సర్ చేయకండి. ఇక్కడ సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే, ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ, పైగా పోలీస్ స్టేషన్లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ అ సివియర్ క్రైమ్ సార్. వెరీ షేమ్ఫుల్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోను? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్లో వీడియోలు ఉంటాయి. నిన్ను వీడి కార్ వెతకండి. ఆ ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ లోంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి. ఆ బ్యాక్ సీట్ ఎక్కి కూడా చూడు. దొరకదు. ఎంత ఎతికినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకు లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్కి పంపించేశా. పంపేశావా? ఎప్పుడు? ఎప్పుడు? లాంగ్ బ్యాక్. రేటు? థ్యాంక్ యూ. నీ గన్లో బుల్లెట్ కనపడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. పోలీసోడికి ఎఫ్ఐఆర్ రాసేవరకే సార్ పవర్స్. రాశారు. జడ్జికి రిమాండ్కి పంపించేవరకే పవర్స్. పంపేశారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ బేకాలి. బెయిల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా. వాయిదాలు అడుగుతూనే ఉంటా. కేసు నడుస్తూనే ఉంటది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. బాలాజీ, సామాన్లు తర్వాత సర్దుకొచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట. వెళ్ళి ఇచ్చేసొద్దాం. బండి తీ. ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం. కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది, అంతేగా? అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి అకంప్లిష్ చేయదు సార్. అమ్మాయి తప్పేం లేదు సార్. నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్, ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా. లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్.
ఇంకా 2 డేస్లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదండరామ్, యు మే లీవ్. జై హింద్. నాయక్, నాయక్, సార్ ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుని ఉంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్, దించుకునే ఉండాలి. సైనికుడి తల పొగరు సార్, ఎత్తుకునే ఉండాలి. పోలీసుడి తల బాధ్యత సార్, తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగం ఏం కాదు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనన్న బాధ్యతగా చూసుకోండి సార్. నాలాగిలా రోడ్డు మీద వదిలేయకుండా. అన్నా ఇక్కడ సస్పెండ్ అయిపోయాడా? ఆడు సొక్కా సింపేశారా? ఆడు బెల్ట్ లాగేశారా? చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాండం ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరి లైనే ఖాయం చేసుకురా. హలో, క్రాస్ టాక్ వస్తుందటి? నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్. అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకిది విడుదల. నాయక్ సార్ సస్పెండ్ అయ్యాడు. మన భీమ్లో డ్యూటీ ఎక్కుతాడు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. పోలీసుడికి మీరు మందు పోయడం ఏంటండి? రండి, పోలీసుడు మీకు మందు పోస్తాడు, రండి, తాగి పడిపోతురు కానీ. అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు? గురువు గారు ఏం? నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగా దండగంటే ఎలా అండి? అన్ని ఉరికే వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుద్దండి మరి. హాయ్, ఏమన్నా వెళ్ళమనరా? మీరేంట్రా విస్కీ కోసం రిస్క్ చేసేదానే? బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దొబ్బి తింట కదా దొమ్మికి వచ్చాడు వెళ్ళంట్రా. అన్నా నేను పని మానేస్తున్నా. సబాస్ అనుకున్నాను రా. ఏ పండగ కూడా పని ఎందుకురా మానేడు? సెలవు తీసుకురా. సిగరెట్ అవుతా అగ్గిపెట్టి చాలరా, కొంచెం వెలిగించి దీన్ని. అన్నా ఒత్తు మరి పొట్టిగా ఉందన్నా. ఆ నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవేంట్రా? వెలిగించు. పేలుద్దేమన్నా? ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజు గారు. తీస్తన్నా కొడక్క. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా? నన్ను బెదిరించడానికే గాడిని కొట్టావు? బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా, కొట్టాలనుకుంటేనే కొడతా. బిల్డింగ్లు వేస్తే సౌండే వస్తున్నాయి. నాలాంటి మిలిటరీ వాడికి భయం రాదు.
కోటాలో మందు తీసుకెళ్ళడమే చూసావు. బార్డర్లో చాలా మందిని వేసాను. ఆ సంగతి నీకు తెలియదు. యూనిఫామ్ తీసాను కదా, పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను. ఏం చేస్తాం? నీకు యూనిఫామ్ బలం, నాకు అడ్డం. అందుకే తీసేశాను. ఏదైనా చేస్తా. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ ఆ మాత్రం కాలుతుంది, సహజం. ఏ డానీ, గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరేంటో తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓడడంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా. రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారు అన్నారు కదా సార్, మనం పోయామేంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి? పగవాడికి కూడా వద్దురా ఈ కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎర కొట్టుకోమంటావు ఏంటమ్మా? చెప్పమ్మా. నాగరాజు ఇంకా పోలేదా? ఆడి ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు, క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించచ్చాలు, నాయకుడి మీద కేసేద్దాం. నన్ను కూడా వాళ్ళ గ్రహాంతరవాసి అయిపోయేలా కొట్టించుకోవడానికా ఏంటి? అంత భయం ఏంటే? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చేయవా? మీరేమైనా చేస్తే చూస్తా. నేను ఇంకేం చేయాలా? ఆడిని ఆల్రెడీ సస్పెండ్ చేశాక. బాబు ముందడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం. నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగుతావు ఏంట్రా సిగ్గు లేకుండా? నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపిగాని కొట్టలేదేటండి. దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్. ఇంకేం మాట్లాడకండి, ఇమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఏదోతో నాకేంటి? చిచి, ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. ఎరా, హలో మోయ, ఆడు సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, ఆడేం చేయకుండానే ఆ లెవెన్ స్మగ్లర్ అని ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మోయ. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ. అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడు బాగుపడేవారు. రండి. నా ఉద్యోగం పోయిందండి. మా ఆయన కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టామంట. ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదాని దొరికావమ్మా. కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి. నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే. సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా.
నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు, సరేనా? ఏమైనా ఇదంతా అడాని కోసమేనా? ఆ డానీ గారిని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజ్ గారికి. ఈ ఊరికి పెట్టిన మత్తు దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మత్తు దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయావు, అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం ఏది అసలు ఏది చూసుకో. ఆ? ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను. తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో. ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు. అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది ఆటం బాంబ్. అగ్గిపెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్, డానీ గారి విషయంలో అసలు రూల్స్ ఎప్పుడు పాటించాం సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను.